హలో అండి, ఇక్కడికి వచ్చిన అందరికీ థ్యాంక్ యూ. సో ఇది ఫస్ట్ టైం నేను ఈ మూవీకి కనబడుతున్నాను. జస్ట్ కొన్ని విషయాలు నేను చెప్పాలి. సో నా ఫస్ట్ ఫిల్మ్ అయిపోయిన తర్వాత సార్ మీ గురించి చెప్పాలి సార్. సో ఫస్ట్ ఫిల్మ్ అయిపోయింది, బాగా ఆడింది, అంతా అయిపోయిన తర్వాత సెకండ్ ఫిల్మ్ ఈ కథ రాసుకొని సో ఎవరికి చెప్తాం ఏంటి అన్నప్పుడు సమ్వన్ అఖిల్ గారి టీం నుంచి నాకు ఒకరు కాల్ చేస్తే వచ్చి కథ చెప్పాను. చెప్పిన తర్వాత అతను ఒక మాట అడిగాడు నన్ను, అండ్ అఖిల్ గారు దీనికి సెట్ అవుతారా అన్నారు. అంటే ఆర్టిస్ట్ అన్నాక దేనికన్నా సెట్ అవ్వాలి కదండి అని చెప్పాను. తర్వాత ఇమ్మీడియట్గా వెళ్ళి అఖిల్ గారికి కథ చెప్పాను, నచ్చింది. తర్వాత నాకు సార్కి ఎలా చెప్పాను ఏంటని నేను చెప్తాను. సో అఖిల్ గారు కథ చెప్పినప్పటి నుంచి అఖిల్ గారు ఒకటే చెప్పారు, టెన్షన్గా అది ఇది ఉంటే నందు నీ వెనక నేను స్తంభంలా నిలబడతాను, నీకేం కావాలన్నా ఇస్తాను అని ఒక మాట చెప్పడం కాదండి. నాకు సినిమా జరుగుతున్న ప్రాసెస్లో ఏదో చిన్న ఇబ్బంది వచ్చింది, నా పర్సనల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ విషయం తెలుసుకొని రాత్రి 2:30కి నన్ను ఫోన్ చేసి ఇంటికి పిలిచి, నందు మేము చాలా కాలం నుంచి హైదరాబాద్లో ఉన్నాం, మాకు చాలామంది తెలిసి ఇక్కడ, నీకు ఇప్పుడు ఏ కష్టం వచ్చినా మేము ఉన్నాం అని చెప్పారండి. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే అక్కినేని కుటుంబం అంత మంచి కుటుంబం అండి. నేను అక్కడ ఈ సినిమా చేయడం అంటే నిన్నంతా అఖిల్ గారు కింద ఉన్నారు డీటెయిల్స్ దగ్గర, నేను పైకి వెళ్ళి మా వైఫ్కి పిల్లలకి ఫోన్ చేసి 2 years అయింది అన్నపూర్ణ స్టూడియోస్కి వచ్చి, నా 2 పిల్లల బర్త్డే 2 సార్లు అక్కడే చేశాను సార్, మొత్తం మన స్టూడియోలోనే జరుపుకున్నాను. సో అంటే ఇంక రేపు లాస్ట్ అన్నప్పుడు అది చాలా ఉంటుంది. బట్ మేము మంచి సినిమా చేసాం, అది మీకు ఎల్లుండి నేను దాని గురించి మాట్లాడతాను. అండ్ ఇంకొకటి నాకు సార్ గురించి చెప్పాలి. సార్ 2000 నా ఫేవరెట్ ఫిలిం మీది మీకే చెప్పాను సార్, నువ్వు వస్తావనంటే నాకు చాలా ఇష్టం అని. సో 2000లో ఫిలిం రిలీజ్ అయినప్పుడు మేము 2002 ఆ టైంలో ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఈ పుస్తకాలకు అట్టలేసుకునే వాళ్ళం. ఆ పుస్తకాలకు అట్టలేసుకున్నప్పుడు నువ్వు వస్తావని వేసుకున్నప్పుడు ఎవడో దాన్ని చించాడని గొడవ పడ్డ రోజుల నుంచి మీతో మన డిస్కషన్ రూమ్లో, ఎడిట్ రూమ్లో, డబ్బింగ్ రూమ్లో ఎన్నో డిస్కషన్లు, ఎన్నో గొడవలు పడ్డాం సినిమా గురించి బెటర్మెంట్ కోసం. అక్కడ దాకా నేను వచ్చానంటే నేను ఏదో సాధించాను సార్, నేను సాధించాను. మీ ముందు చాలాసార్లు డిస్కషన్ అయినాయి. సో నాకు సార్ ఏంటంటే వెళ్ళి 20 minutes 30 minutes మనం ఏం చెప్పినా వింటారు, గ్రేటెస్ట్ లిజనర్ మొత్తం వింటారు. 29 minutes విని ఆ 1 minute చెప్తారు మనకు, ఇందులో ఏది బాగుంది, ఏది మంచిది, ఏదని చెప్తారు. ఆ 1 minute మనం తీసుకొని వచ్చి చేస్తే చాలు. సో థ్యాంక్ యూ సార్, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సో ఎప్పటికీ మంచి సినిమా ఇచ్చాను సార్, దట్స్ ఇట్, అంతే. ప్లస్ అఖిల్ గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ క్యారెక్టర్కి, లెనిన్ అనే క్యారెక్టర్కి ఫస్ట్ టైం విలేజర్గా వేస్తున్నారు, ఎలా ఏంటి అని మనం చాలా వర్క్షాప్లు అవి చేసాం, చాలా చూసుకొని చాలా చేసి మీకు ఒకరోజు midnight 3:30కి మనకు షూట్ ప్యాకప్ అయినప్పుడు నేను వాయిస్ మెసేజ్ పెట్టాను సార్. సార్ నాకు ఎందుకో ఈరోజు ఆ సీన్లో భారతీ దుర్యోధనుడిగా చేస్తున్నప్పుడు మీరు అలా కూర్చొని పక్కన అమ్మాయిని చూస్తూ ఉంటారు, ట్రైలర్లో కూడా ఉంది ఆ షాట్, బంగారంలా ఉన్నామని. నైట్ 3:30కి నేను పెట్టాను మీకు వాయిస్ మెసేజ్. సార్ నాకు ఎందుకో మా ఊర్లో ఉండే లెనిన్ గారు నాకు మా ఊర్లో ఉన్న నాకు మా ఊర్లో కుర్రాడు ఒక అమ్మాయిని చూసి ఇష్టపడుతున్నాడు అనే ఫీలింగ్ అనిపించింది సార్ అన్నాం. సో అదే త్రూ అవుట్ ఉంటుంది. రేపొద్దున ఎప్పుడు మీకు ఎక్కడ కానీ ఫస్ట్ సీన్ నుంచి చివరి దాకా కూడా ఎక్కడ మీకు అఖిల్ గారు కనపడరు. మీరు మా ఊరు తీసుకెళ్తాను, మీరు మా ఊర్లోనే ఉంటారు, మా భారతాన్ని మీరు చూస్తారు. సో అందులో అన్ని క్యారెక్టర్స్ చూస్తారు. అండ్ అఖిల్ గారి గురించి ఏం చెప్పాలంతా నేను సినిమాలో చెప్పాను, ఇంకా నాకు ఎలా చెప్పాను. ప్లస్ భాగ్యశ్రీ ఎలాంటిదంటే ఒక కెమెరా ముందు నిల్చొని కెమెరామెన్ను కొంచెం రైట్ తిరుగు, నీ లైట్ అంటే చేయదు, డైరెక్టర్ చెప్తేనే చేస్తుంది, ఏదైనా ఏం చెప్పినా డైరెక్టర్ చెప్పాలి, అలాంటిది. ప్లస్ తమన్ సార్ ఇంకా అన్నీ చేయాల్సినవన్నీ చేశారు, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు, ఎన్నో ట్యూన్స్ ఇచ్చారు ఈ సినిమాకి, ఎన్నో ట్యూన్లు ఇచ్చారు, ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. అండ్ ఇంకా మా టెక్నీషియన్స్ అందరూ సార్, నవీన్ నులి ఈ సినిమాని ఎంత ఇష్టపడ్డాడంటే దాన్ని ఒక షేపప్ తీసుకురావడం కోసం నిన్నటి వరకు కూడా ఇది నందు అది నందు అని సినిమాని చాలా చక్కగా ఎడిట్ చేసి ఏది మిస్ అవ్వకుండా చాలా బాగా చేశారు. సో వాళ్ళు ఇంకెవరిని అందరి చెప్పే నాకు ఒక టైం వస్తుంది, నేను అందరి గురించి చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు సార్ నేను మీ ముందు ఇన్ని రోజులు 2 years నుంచి
ప్రతిరోజు ప్రతి క్షణం ఆ ఫోన్ వస్తున్నప్పుడు నేను అఖిల్ గారికి చాలాసార్లు చెప్పాను, సార్ లైఫ్లో ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందంటే నాకు సార్ ముందు కూర్చొని డిస్కస్ చేస్తుంటే, అంటే మనలో ఒక పర్సన్ బెటర్ పర్సన్ని, నందు ఇది చాలా బాగుంది కానీ ఇక్కడ ఏమన్నా ఉంటే బాగుంటుంది నందు, నువ్వు చేయగలవు, ఆలోచించు ఒకసారి, లేకపోతే ఇది ఓకే అంటారు. ఆ ఒక్క మాట మనం వెళ్ళి ఆలోచించుకొని చాలా చేసేవండాలి. అలా అందులో నాకు సార్ కంప్లీట్లీ జయమంగళం పాట ఆల్రెడీ ఒక పాట చేయించాం, చాలా బాగుంది. కానీ నందు చాలా కాలం అయింది ఓ మంచి మెలోడియస్ పాట వచ్చింది. ఇప్పుడు ఈరోజు ఆ జయమంగళం పాటే మీకు థియేటర్లో దాని ప్లేస్మెంట్స్ కానీ అవన్నీ చూసి చాలా చాలా బాగుంటుంది అది. అదండి. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కిషోర్ గారు. వినరు భాగ్యంతో మీరు డైరెక్టర్ అయ్యారు, లెనిన్తో మీరు పెద్ద డైరెక్టర్ అవుతున్నారు. సో సక్సెస్ మీట్కి సిద్ధం అయిపోండి జూలై 10 తర్వాత. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి.